మాలల హక్కుల పరిరక్షణ కోసం మాల మహా సింహగర్జన పేరుతో డిసెంబర్ 1వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. డిసెంబర్ 1వ తేదీన మాల మహాగర్జన నిర్వహించబోతున్నారు. దీనికి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం ఈ మాల మహాగర్జన అంశానికి. సార్ చెప్పండి సార్, ఏంటి మాల మహాగర్జనని సడన్గా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? దీంట్లో ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో దీన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? దీన్ని ఎలా చెప్పారు? నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మాలలకు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, ఏదైతే గుర్తింపు రావాలో అది కావట్లేదు ఈ రాష్ట్రంలో. అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఇట్లనే ఉంది. ఎందుకంటే ఒక రాంగ్ వాతావరణం క్రియేట్ చేసినారు. మాలలు 20% ఉన్నారు, వాళ్ళే ఎక్కువ దోచుకుంటున్నారని చెప్పి ఈ తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మాలలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతున్నది. దీన్ని మళ్ళీ రెస్టోర్ చేయాలి. మాలల సెల్ఫ్ రెస్పెక్టు, మాలలు చాలా కష్టపడి పనిచేస్తారు, మంచి కల్చర్ ఉంది మాలలకు. వీళ్ళ వ్యతిరేకంగా ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి మేము ఈ మాలల సింహగర్జన పెట్టుకోవడం జరిగింది. ఈ మాలల సింహగర్జనలో మా జాతి కాపాడుకోవాలి, మా జాతి అందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఉండాలని చెప్పి ఈ మాలల సింహగర్జన పెట్టుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలో మీరు పెట్టుకుంటున్న ఈ మీటింగ్కి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? దీనికి ఏం చెప్పకూడదు? మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఆర్టికల్ 341లో ఎస్సీస్ హోమోజినస్ గ్రూప్ కాదని చెప్పి ఏదైతే నిర్ణయం ఇచ్చినో అది కోర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారో, కుల వివక్షతోనే రిజర్వేషన్స్ ఉన్నాయి. కుల వివక్ష లేనప్పుడు రిజర్వేషన్ తీసేస్తారు. మేము దాని గురించి ఈరోజు కూడా కుల వివక్ష ఉంది, అందరూ ఒప్పుకుంటారు. కుల వివక్ష ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ మేము కుల వివక్ష లేదని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చిందో దాని వ్యతిరేకంగా మేము వాయిస్ చేస్తున్నాము. ఎకనామిక్ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ గురించి ఏం మాట్లాడరు, కానీ ఎస్సీస్లో టూ రిజర్వేషన్స్ ఉంటే థర్డ్ రిజర్వేషన్ రావద్దు అన్నది. ఇది కూడా దీని వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ ఇప్పుడు ఆయన ఇంట్లో 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ గెలిచారు. మాదిగ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారని చెప్పి కూడా మరి మాదిగ సమాజానికి సంబంధించిన మందకృష్ణ మాదిగ లాంటి వారు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్పారు? నేను ఇవి ఇతర ఏదైతే విమర్శలు ఉన్నాయో దాని గురించి చెప్పేది అవసరం లేదు. అందరూ వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసము అన్ని విమర్శలు చేస్తుంటారు. అల్టిమేట్లీ ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఏంది? ఈ జో జీతా ఓయి సికిందర్ స్ట్రెంత్. వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఒక మాదిగను కూడా ఎదగనీయకుండా ఆయన ఆ 2 జిల్లాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళపై వివక్ష చూపెడుతుంది. మీరేమో ఈ వివక్ష ఉందంటున్నారు, మీరే మాదిగ సామాజిక వర్గంపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తాయి. ఏం చెప్తారు? అది నీ ఆరోపణనా వాళ్ళ ఆరోపణనా? 1 మినిట్. పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల్ డిస్టిక్లో ఎవ్వరు కూడా వచ్చి చెప్పారు మాదిగలు వివేక్ సార్ ఇట్లా చేస్తున్నారు, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ఈ వివక్ష చూపిస్తుందని ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే కాకా గారు అప్పుడు ఉన్నప్పుడు కూడా యునైటెడ్ ఫ్రంట్ పెట్టి సమానంగా ఇద్దరికి చేయడం జరిగింది. ఇక కొందరు వాళ్ళ సొంత లీడర్షిప్ కోసము ఇవన్నీ విమర్శలు చేస్తుంటారు. అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, బీద ప్రజలు, ఎస్సీస్, ప్రత్యేకంగా దళితులకు ఎప్పుడు కూడా కుల వివక్ష ఉంటుంది. కలిసి ఉన్నప్పుడే బలం ఉంటుంది, కొట్లాడగలుగుతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, దేశంలో పెద్దలు ఎన్నెన్నో దోచుకుంటున్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఖాళీ ఇక్కడ మాలలు చేస్తున్నారు. ఇది కేవలము రాజకీయం కోసమే ఈ ప్రచారం జరుగుతుంది. నేను ఇదే కోరుతున్నాను, అందరూ కూడా ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళను ప్రభుత్వం చూసుకునే బాధ్యత వాళ్ళకుంది. బీద ప్రజలకు వాళ్ళ హక్కులు కొట్లాడడానికి వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళ హక్కులు మనం సాధించుకోవాలి. సో ఇది మరి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇక డిసెంబర్ 1వ తేదీన మరి మాల మహాగర్జన నిర్వహిస్తున్నాము. సో మాలలకు సంబంధించి హక్కుల పోరాటం కోసమే ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాము. సో మాలలకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బలాన్ని కూడా చూపిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, మహాన్యూస్, హైదరాబాద్.